హాయ్ అండి. ఇది 7th డే డిజైన్ అనమాట. స్ట్రోక్స్‌లోనే డబుల్ స్ట్రోక్స్ ఇవ్వడం అనమాట. 2 కలర్స్‌తో ఇస్తాము. ఇది కూడా ఒకటో నెంబర్ రౌండ్ బ్రష్‌తో యూజ్ చేస్తున్నాను చూడండి. నేను వచ్చేసి అక్రిలిక్ కలరు ఫ్యాబ్రిక్ కలర్స్‌లో ఫెవికిల్ కంపెనీదండి. రెడ్ కలర్ యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి ఇలా అవుట్లైన్ ఇచ్చుకోవాలన్నమాట. మీకు చెప్పాను కదా, మనం ఎప్పుడైనా వేయాలి అంటే మళ్ళీ ఎక్కడి నుంచి స్టాప్ అయిపోతే అక్కడి నుంచి వేయకూడదండి. దానిపైనుంచి కొంచెం ఇట్లా వేసుకోవాలి. చూడండి స్ట్రోక్స్ మీకు ఇలా చూపించాను కదా, స్ట్రోక్స్ వేయటం ఇలా ఫిల్ చేసుకోవాలన్నమాట. హాఫ్ వరకు ఫిల్ చేసేసుకుంటే నెక్స్ట్ పెటల్ సేమ్ నెక్స్ట్ పెటల్ కూడా ఇలానే హాఫ్ వరకు ఇలా ఫిల్ చేసుకోవాలి. స్ట్రోక్స్ ఇచ్చేటప్పుడు చెప్పాను కదండి, ఎప్పుడైనా సరే బ్రష్ని ఇలా లైట్గా పైన నుంచి ఇక్కడ ఇక్కడ కొంచెం తిక్కుగా రానివ్వాలండి. కిందకు వచ్చేసరికి స్ట్రోక్స్ కనబడాలి కాబట్టి బ్రష్ని చాలా లైట్గా తీసుకోవాలి. లైట్గా ఇచ్చి ఇవ్వనట్టు పట్టుకోవాలన్నమాట. నేను ఎలా మూమెంట్ ఇస్తున్నానో మీరు గమనించండి. ఇదిగోండి చూడండి. మీకు పెయింటింగ్ వల్ల ఏం లేదండి, మీరు ఎక్కువ ప్రాక్టీస్ అవుతూ ఉంటే మీకు వచ్చేస్తుంది అనమాట. ఒక ఫ్లవర్ని మనం ఈ ఫ్లవర్ని చాలా రకాలుగా కూడా వేసుకోవచ్చు. ఇదే విధంగా వేయాలని ఏం లేదు, రకరకాలుగా వేసుకోవచ్చు. స్ప్రెడ్ చేసుకోవచ్చు, స్ట్రోక్స్ ఇచ్చుకోవచ్చు, 2 కలర్స్గా వేసుకోవచ్చు, 2 షేడ్స్ ఆఫ్ అండ్ ఆఫ్ లాగా వేసుకోవచ్చు. మన ఇష్టం అండి. లేదా మొత్తం ఫిల్ చేసేసి దానిపైన ఇంకో రకంగా స్ట్రోక్స్ ఇవ్వచ్చు. ఎలా అయినా చేయొచ్చు అనమాట. మన క్రియేటివిటీని బట్టి, మనం తీసుకునే మనీని బట్టి ఏది త్వరగా అయిపోతుంది అనే దాన్ని బట్టి కూడా మనం చూజ్ చేసుకోవచ్చు అనమాట. మీకు వేస్తూ ఉంటే అలవాటు అవుతుంది. ఇప్పుడు ఒక ఫ్లేవర్ మంచిగా వచ్చేసింది కదా, మళ్ళీ బ్రష్ వాష్ చేసేసుకొని కలర్ తీసుకున్నానండి. ఎల్లో కలర్ తీసుకొని ఇక్కడ ఈ క్లాత్ ఉంది కదా, ఇక్కడ ఇలా స్ట్రోక్స్ ఇచ్చుకోవడమే అనమాట. ఎల్లో కలర్ అండ్ రెడ్ కలర్ స్ట్రోక్స్ రెండు ఇట్లా మిక్స్ అయ్యేటట్టు చూసుకోవాలన్నమాట. అంతే, ఏం లేదు. ఇక్కడ నాకు స్ప్రెడ్ అయ్యి కలర్ మీకు చేంజ్ అవుతుంది, కాకపోతే ఇక్కడ ఎల్లో కలర్ వచ్చింది చూసారా, సేమ్ అలానే వేయాలి. లీఫ్ కూడా అంతేనండి, సేమ్ లీఫ్ కూడా అలానే వేయాలన్నమాట. హాఫ్ వరకు మనకి ఎక్కడ దాకా స్ట్రోక్స్ కావాలి అనుకుంటే అక్కడ దాకా ఈ కలర్ని ఫిల్ చేసుకోవడమే అనమాట. సేమ్ మెథడ్. మనం ఒకవేళ డ్రాయింగ్ సరిగ్గా వేసుకోకపోయినా పెయింటింగ్ వేసేటప్పుడు కొంచెం సెట్ చేసుకోవాలన్నమాట. ఈ కలర్ వాష్ చేసినా పోదండి, అలానే వాషింగ్ మిషన్లో వేయకూడదు. అది కూడా డౌట్ అడిగారు అందరూ. ఈ ఫ్యాబ్రిక్ కలర్స్ అసలు పోవండి, కాకపోతే మీరు వాష్ చేసేటప్పుడు వాషింగ్ మిషన్లో వేయకూడదనమాట.
బ్యాక్ సైడు మనమంతా పెయింటింగ్ అంతా వేసిన తర్వాత ఒకసారి బ్యాక్ సైడ్ తిప్పేసేసి ఐరన్ చేసుకోవాలి. మినిమం పెయింటింగ్ వేసిన 15 రోజుల దాకా వాష్ చేయకూడదండి. మీరు కస్టమర్స్తో కూడా అలానే చెప్పుకోవాలి, వాష్ చేయకూడదు అని.